నైస్ పిక్స్. థ్యాంక్స్ అండి. యాక్చువల్గా తెలుసా, నాకు ఎంత దూరమైనా కనపడుతుంది, ఎంత దగ్గరైనా కనపడుతుంది. క్లియర్ విజన్, అస్సలు సైట్ లేదు. నాకు ఇది వరకు లేదు, కానీ మిషనరీ సేవలోకి వచ్చాక ఇవి వచ్చాయి. ఇవి రావడం వల్ల నాకు బాధ ఏం లేదు, సంతోషమే. మిషనరీ సేవనా? ఎక్కడ? ఆఫ్రికాలో 1 వీక్ ఉండి అక్కడే చేశాను. నేను ఆఫ్రికాలో 1 year సేవ చేసి వచ్చాను. అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో సేవ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆఫ్రికాలో అన్నారా? అక్కడ నుండి మేము రెగ్యులర్గా చాలామంది అనాథ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ రెస్క్యూ చేస్తాము, వారికి కావాల్సిన పోషణ అన్నీ అందిస్తూ ఉంటాము. అవునా? ఆఫ్రికాలో నేను కట్టించినటువంటి ఆర్ఫనైజ్ నుండే మీరు తెచ్చుకుంటున్నారు అనుకుంటా. మీరు కట్టించిన ఆర్ఫనేజా? అవును. నాకు తెలిసి కాదనుకుంటా, అలా అనిపించట్లేదు నాకు. మీకు అనిపించకపోవడానికి ఆశ్చర్యం లేదు, కానీ నాకు పేరు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. యేసయ్యకు కూడా అది చెప్పుకోవడం ఇష్టం ఉండదు. కాబట్టి నాకు కూడా పెద్ద పేరు చెప్పుకోవడం ఇష్టం ఉండదు, కానీ నేను చేసిన పరిచర్యను బట్టి అక్కడ వారు పేరు చెప్పుకోలేకుండా ఉండకపోయారు. అంత ఫేమస్ అయిపోయింది నా పేరు. అక్కడ ఎన్నో చర్చెస్, హాస్పిటల్స్ కట్టాము. ఎందుకంటే వ్యక్తులు ముఖ్యమే, ఆత్మలు ముఖ్యమే. నాకు చర్చిస్తో నిమిత్తం లేదండి. ఎందుకంటే దేవుని గురించి బోధించడానికి ఏ స్థలాన్నైనా మనం వాడుకోవచ్చు. నేను కొండ మీద ఉండైనా దేవుని గురించి ప్రసంగించగలను. యేసయ్య కూడా ప్రసంగించారు కదా. ఒక్క నిమిషం, నాకేమనిపిస్తుందంటే కొండ మీదుండి కాదు, కొండ కిందకు వచ్చి కొండ క్రింద ఉన్నటువంటి ప్రజల మధ్య సేవ చేసినప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది అసలు నిజమైన సేవ అంటే ఏంటి అని. నాకు తెలిసి మీకు ఆ విషయం తెలియదు అనిపిస్తుంది. అదేమీ కాదులే, నాకు తెలియకపోవడం ఏం లేదు. ఆయనతో నాకు మంచి అన్యోన్య సహవాసంను ఎప్పుడూ కలిగి ఉండడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రతి పరిస్థితిని కూడా అర్థం చేసుకోగలను. అసలు మీ ఇద్దరిని చూస్తుంటే మీరు చేసే పరిచర్య పెద్దగా ఏం లేదు. ఆఫ్రికాలో చేసే పరిచర్య అటువంటి ప్రతికూలమైన పరిస్థితులలో నరమాంస భక్షకుల మధ్యలో సేవ చేయడం అది గొప్ప విషయం. యేసయ్యను మీరు ప్రేమిస్తూ ఉన్నారా? ప్రేమిస్తున్నాం. నిజంగా ప్రేమిస్తూ ఉన్నారా? నిజంగా ప్రేమిస్తున్నాం. అయితే యేసయ్య చేసిందే మీరు చేయండి.